విజయ్ మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ గెలిచిన రోజున, ప్రభుత్వం గెలిచిన, విజయ్ పార్టీ గెలిచిన రోజున టీవీకేకి అభినందనలు తెలియజేశారు. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసిన రోజున అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆ తర్వాత మొదట 1 by 1 అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చే సందర్భంలో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాక, ఇదిగో చూసారు జగన్ అసలు పట్టించుకోలేదు అన్నటువంటిది వాళ్ళు ట్రోల్ చేశారు. నిన్నో మొన్నో జగన్ కి థ్యాంక్స్ చెప్తా మళ్ళీ తను రీట్వీట్ చేయడం, రిప్లై ఇవ్వడం జరిగింది. అది మళ్ళీ వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు, అయిపోయింది. ఈ లోపు ట్రోల్స్ ఈ కథ అంతా నడిచింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బ్రిటన్ టూర్ నుంచి వచ్చిన తర్వాత నిన్న అనంతపురం జిల్లా, ఇవాళ తాడేపల్లికి చేరుకోవడం, తాజాగా విజయ్తో ఫోన్లో మాట్లాడి ఇంత అప్రతిహత విజయం సాధించినందుకు అభినందనలు చెప్తూ ప్రజల కోసం, సంక్షేమం కోసం పనిచేయాలి, ప్రజలుకి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ అభివృద్ధి పదంలో తమిళనాడును తీసుకువెళ్లాలి, అలా తీసుకెళ్లగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకున్నాయి అంటూ అభినందిస్తూ సక్రమంగా పరిపాలన సాగాలి, ఘనంగా సాగాలన్నటువంటి అభినందనలు తెలియజేశారు. ఫోన్ చేసి మాట్లాడటం అన్నది ఇక్కడ కీ పాయింట్ అన్నమాట. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ దీంట్లో పెట్టుకొచ్చారు, ట్వీట్ చేసుకుంటూ వచ్చారు. ఫోన్ చేసి మాట్లాడడం అన్నది జగన్ చేసినటువంటి పని. మేబీ ఇంటిమసీ పెంచుకునే ప్రయత్నం. స్టాలిన్తో మంచి ఇంటిమసీ ఉంది. స్టాలిన్ అప్పుడు తన ప్రమాణ స్వీకారానికి కూడా పిలిచారు. కాబట్టి విజయ్కి ఈ ట్వీట్తో సరిపుచ్చుతారంటే లేదు, విజయ్తో ఇంటిమసీ ప్రయత్నిస్తున్నారు, కాస్త స్నేహం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు విజయ్లో జగన్ని చూసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఆ ఉచిత విద్యుత్ అనేటటువంటిది సంతకం పెట్టడం, రాజశేఖర రెడ్డి ఆనాడు పెట్టినటువంటి అంశం, అట్లాగే మద్యానికి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ పెడతాం, దాన్ని జగన్ చేసినటువంటి దాన్ని అమలు చేస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ ఇట్లాంటిది ఉన్న నేపథ్యంలో మొన్న మధ్యన పెళ్లికి వెళ్లినటువంటి సందర్భంలో కలిసినటువంటి పురస్కరించుకుని విజయ్కి జగన్కి కాస్త టచ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామం కీలకం.